చెప్పాడు, ఇంట్లోనే ఉన్నాడు నాకు తెలుసు, మా పర్మనెంట్ స్టేషన్ అన్ని క్యాలెండర్లో ఇంట్లో ఇంట్లో వస్తుంది, క్యాలెండర్లో ఉన్నాడు అని చెప్పాడు. చెప్పి చిట్టుబాబు వేరే వాళ్ళు ఫోన్ చేసి వచ్చాడు. నేను అడిగాను చిట్టుబాబు అన్న నాకు తీసుకునే వస్తాను, కానీ నీకు కమ్యూనిటీ ఉద్యోగం పెళ్లి కదా, ఏదో మంచి అమ్మాయి పెళ్లి చేసుకొని నేను స్టార్ట్ అయినట్టు చెప్తాను చేస్తాను బలవాడు అదే ఉంది అన్నాడు. ఆలోచించుకోని చేశాడు. అంతగా ఫోన్ చేసి అన్న అక్కడ వచ్చాడు మళ్ళీ రాజేంద్రకి ఫోన్ తెచ్చి బయట అంతా ఒప్పుకున్నాక 5 లక్షలు ఉన్నారు. నేను ఒకటే మాటే చెప్తా, రాజకీయాలలో ఉన్నప్పుడు క్యారెక్టర్ క్రెడిబిలిటీ అనే పదానికి అర్థం తెలిసిందా. రాజకీయాలలో ఉన్నప్పుడు కాలర్ ఎగరేసుకొని చెప్పాలి, పలానోడు మా నాయకుడు అని. అది ముఖ్యమంత్రి అయినా సరే, ఎమ్మెల్యే ఎంపీ అలాంటి ఆయనైనా సరే, ఎమ్మెల్యే అయినా ఇలాంటి అయినా సరే, ఎవరి గురించి అయినా కానీ ఇట్లా గొప్పగా చెప్తాం. కానీ మనమంతటి మనమే ప్రలోభాలకు లొంగో, భయపడో, ఏదో కారణం చేత మనమంతటి మనమే మన వ్యక్తిత్వాన్ని, మన క్యారెక్టర్ని, మన క్రెడిబిలిటీని మనం బలంగా పెట్టి మనం కాంప్రమైజ్ అయ్యి అటువైపు మనం పోతే మన గౌరవం ఏంది, మన వాల్యూ ఏంది, మన క్యారెక్టర్ ఏంది, మన క్రెడిబిలిటీ ఏంది? ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆలోచన చేసుకోవాలి. ఈ కష్టం అనేది ఎల్లకాలం ఉండదు. డెమోక్రసీ అంటేనే 5 years, మ్యాక్సిమం నీకున్న కష్టకాలం 5 years. 5 years if you can just hold on, then your time will come. One should always have the patience, always have the character and credibility within ourselves to stand up. అది సాయిరెడ్డికైనా అంతే, పోయిన 3 ఎంపీలకైనా అంతే. ఒకవేళ నువ్వు చెప్తా అన్నట్టు ఇంకా ఒకడో అరో ఇంకా పోయే కార్యక్రమం జరిగితే వాళ్ళకైనా ఇంతే. ఒకటి చెప్తా ఉన్నా, వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది అని అంటే అది వీళ్ళందరి వల్ల లేదు. వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది అని అంటే దేవుడి దయ, ప్రజల ఆశీస్సుల వల్ల వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది. ఒక లీడర్గా మనం ప్రవర్తించే తీరు తలెత్తుకునే విధంగా ఉండేట్టుగా ఎప్పటికీ ఉంటే ప్రజలు ఎప్పుడూ ఆశీర్వదిస్తారు. మన డ్యూటీ ఏంది? ప్రజలకు మెసేజ్ కమ్యూనికేట్ చేయడం. నీ ద్వారా కమ్యూనికేట్ చేసినా ఈ మాదిరిగా సిన్సియర్గా, ఈ మాదిరిగా ఫ్యాక్ట్స్ అన్నీ చెప్తూ, ఈ మాదిరిగా ప్రజెంటేషన్ చేస్తూ ప్రజలకు సత్యాలు చెప్పడం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు ఇవన్నీ లైవ్ టెలికాస్ట్ జరుగుతూ ఉన్నాయి. సమాధానం చెప్పండి వాళ్ళను. దట్ ఈస్ వాట్ పీపుల్ వాంట్. నువ్వు నేను ఎదురుగా గుద్దుకోవాల్సిన పనులా, కొట్టుకోవాల్సిన పనులా, కుస్తీ పడాల్సిన పనులా, ఎదురుగా ఉండాల్సిన పనులా నేను నీకు చెప్పినా నువ్వు చెప్పు, సమాధానం చెప్పు. వాళ్ళు వీటి మీద మాట్లాడట్లేదు. మీరు ఏవైతే అంటున్నారో అవన్నీ జగన్ గత ప్రభుత్వంలో తప్పులు చేయడం వల్ల ఇప్పుడు అదే చెప్పేది. ఎందుకంటే వాళ్ళు చేయాలని లేనప్పుడు కనీసం సిన్సియారిటీ టు అపాలజైజ్ కూడా లేదు. సో నువ్వు మొట్టమొదటి రోజు నుంచే మోసం చేయడానికి నువ్వు అడుగులు ముందుకేసావు. మోసం అని చెప్పి ఏ రోజు అయితే నువ్వు బయటికి ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ మోసం చేసినందుకు నేను సారీ అని కూడా నువ్వు చెప్పలేకపోతూ ఉన్నావు. ఆ చెప్పి చిత్తశుద్ధి, సిన్సియారిటీ కూడా నీలో లేదు. దాంట్లో కూడా నువ్వు ఇతరుల మీద ఏలెత్తి చూపించి ఎందుకు నేను చేయలేకపోతున్నాను అని చెప్పి జస్టిఫై చేసే కార్యక్రమం చేస్తా ఉన్నావు. సో దాని అర్థం ఏంది? నీకు సోల్ లేదు. యూ డు నాట్ హ్యావ్ ద హార్ట్ ఆఫ్ ద సోల్. వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ పొలిటీషియన్. రాజకీయ నాయకుడికి మంచి మనసు ఉండాలి. మంచి మనసు ఉంటే ప్రజలు బాగుపడతారు.